Hi friends, welcome back to my channel Civil Stuff by Wahid. If you are watching my video for the first time, please do subscribe for more videos. Today I am going to deal with the surveying topic, instruments used for linear measurements. So in that you will be having three types. One is approximate type, next one is direct method, and next one is indirect method. So coming to the pacing. Pacing means what? Counting the number of paces, that is steps, while we are walking, right? Between the points of a line. Suppose from point A and point B, this is a line. I want to calculate the distance between this one. So by walking, I can count this one is nothing but a pacing. Just will be walk with our palm, leg palm. Okay, that is nothing but pacing. Okay, next, what is that other one? Passometer. It is just watch like instrument carried either in pocket or it is attached to the person's leg who is walking. Now in this it will be automatically counts the paces. So here in the first stage you are supposed to count manually how many steps you have gone, how many pacing steps you have gone, like that. But here it will be counting the paces, number of steps automatically. Coming to the pedometer, it is just like a passometer, but you can adjust the length of the pace of the person who is taking that one. ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళ యొక్క పాదం లెంత్ని మనం అందులో ఫీడ్ చేయగలుగుతాం. ఫీడ్ చేసినాక మెజర్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. So that you can measure it, right? Coming to the odometer, generally it will be used in the time of what? Road, already laid road ఎంత లెంత్ అయింది, మన పైప్ లైన్ అయితే ఎంత లెంత్ వేసారు, అలాంటి క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక వీల్ ఉంటుంది. ఆ వీల్ని మనం పట్టుకొని నడుస్తూ ఉంటాం. జనరల్గా మీరు చూసే ఉంటారు, సైడ్ బై రోడ్ యూ విల్ బీ వాకింగ్. సో దాంట్లో మెజర్మెంట్స్ ఎలా వస్తాయంటే ఆ వీల్ ఒక సర్కంఫరెన్షియల్ లెంత్ ఉంటుంది కదా, పెరిమీటర్ లెంత్ అంటాం, రైట్? ఆ పెరిమీటర్ లెంత్ అక్కడ సైడ్కి ఎన్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ వస్తూ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ వస్తూ ఉంటాయి. సో అది వచ్చేసి మనం ఈజీగా టోటల్ లెంత్ వచ్చేసి లాస్ట్ వరకు ఎన్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ వచ్చినాయో మల్టిప్లైడ్ విత్ ద సర్కంఫరెన్షియల్ లెంత్ వేస్తే మనకు ఓడోమీటర్ ఉంటుంది. ఓకే, మనకు ఆ లెంత్ అనేది వస్తుంది, దాన్ని మనం ఓడోమీటర్ అంటాం. కమింగ్ టు ద స్పీడోమీటర్. స్పీడోమీటర్ అంటే ఏంటి? ఇది మనకు వెహికల్స్లో ఫిక్స్ అయి ఉంటుంది, జస్ట్ లైక్ ఏ వాట్ ఓడోమీటర్ ఓన్లీ. మన టైర్ ఒక సర్కంఫరెన్షియల్ లెంత్, పెరిమీటర్ లెంత్ అనేది ఫిక్స్ చేస్తాం. సో పర్ ఎన్ని రెవల్యూషన్స్ తిరిగింది దాన్ని బట్టి ఆ లెంత్ని మెజర్ చేస్తే మనకు డిస్టెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు అప్రాక్సిమేట్ మెథడ్ టైప్స్ అండి. అండ్ కమింగ్ టు ద డైరెక్ట్ మెథడ్స్. ఓకే, డైరెక్ట్లీ మనం చైన్ కానీ, టేప్ కానీ, ఆఫ్సెట్ రాడ్ కానీ, లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ లెవెల్ కానీ ఓకే యూజ్ చేస్తే మనకు మెజర్మెంట్స్ వస్తాయి. అండ్ ఇవి కూడా మనం ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే దీస్ ఆర్ అక్యురేట్ మెథడ్స్. ఓకే, చైన్ ఒక ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది, మనం ఎన్ నెంబర్ ఆఫ్ చైన్స్ అయితే తీసుకుంటూ ఉంటాం. మనం చైనింగ్తో లెంత్ మెజర్ చేసేటప్పుడు యారోస్ కూడా తీసుకెళ్తూ ఉంటాం. మినిమమ్ ఆఫ్ ఎన్ని యారోస్ తీసుకుంటాం మనం? 10 యారోస్ అనేది మనం జనరల్గా తీసుకెళ్తూ ఉంటాం. సో మన చేతిలో ఎన్ని మిగిలినాయి, దాని తర్వాత అక్కడ ఎన్ని అయిపోయినాయి, దాన్ని బట్టి మనం లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ అ చైన్. కమింగ్ టు ద టేప్, యూ విల్ బీ హ్యావింగ్ మెటాలిక్ టేప్, ఎన్ నెంబర్ ఆఫ్ టేప్స్. విల్ సీ ఫర్దర్ చైన్ సర్వింగ్ టాపిక్స్. అండ్ ఆఫ్సెట్ రాడ్. ఆఫ్సెట్ రాడ్ వచ్చేసి ఏంటి అంటే గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి, జస్ట్ లైక్ రేంజింగ్ రాడ్ ఉంటాయి, బట్ దాని మీద మనకు రీడింగ్స్ ఉంటాయండి ఆఫ్సెట్ రాడ్. అండ్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ లెవెలింగ్ స్టాఫ్, వీ కెన్ మెజర్ దట్ వన్. అండ్ ఈ రెండు వచ్చేసి ఎప్పుడు మెజర్ చేస్తామంటే ఎప్పుడైతే సపోజ్ మనం సర్వేయింగ్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది, టేప్ పట్టుకున్నట్టు వెళ్ళలేని పరిస్థితుల్లో ఏం చేస్తామంటే ఆఫ్సెట్ రాడ్కి ఒక హుక్ అనేది ఉంటుంది. ఇలా ఆఫ్సెట్ రాడ్ ఉందనుకోండి, హుక్ అనేది ఉంటుంది. ఈ హుక్కి టేప్ పెట్టేసి ఇది లోపలికి పెట్టేస్తారు. సపోజ్ ఇదంతా డెన్స్ ఏరియా అనుకోండి, ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఈ ఆఫ్సెట్ రాడ్ పెట్టి మెజర్ చేసి ఇటు నుంచి టేప్ పెడతాం. సో ఈ లెంత్ అనేది మనకు ఆ గ్రాడ్యుయేషన్స్తోనే వచ్చేస్తాయి. అండ్ కమింగ్ టు ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ వచ్చేసి టాక్యోమీటర్, జిడియోమీటర్, టెలోరోమీటర్, టోటల్ స్టేషన్. ఈ టోటల్ స్టేషన్ అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్ వన్. ఇందులో ఏంటంటే మనం
లీనియర్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, యాంగులర్ మెజర్మెంట్. టోటల్ మీన్స్ వాట్, మెనీ సర్వేయింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ బై యూజింగ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనం లాస్ట్ వీడియోలో కనుక గుర్తు తెచ్చుకుంటే అందులో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ అని చేసాం. అందులో చైన్ సర్వేయింగ్ అని, కంపాస్ అని, నెక్స్ట్ లెవెలింగ్ అని, టాక్యోమీటర్, థెడోలైట్, అవన్నీ కూడా మనం టోటల్ స్టేషన్లో పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ టాక్యోమీటర్ అనేది కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. టాక్యోమీటర్ అనేది సపరేట్ ఇన్స్ట్రుమెంట్ కాదు. మన థెడోలైట్లో ఒక డయాఫ్రమ్ గ్లాస్ అనేది ఉంటుంది ఐపీస్ ముందట. దాంట్లో నార్మల్గా ఒక క్రాస్ హెయిర్స్ ఇలా ఉంటాయి. అలా కాకుండా పైన క్రాస్ హెయిర్ ఇలా కింద క్రాస్ హెయిర్ కనుక ఉంటే దీన్ని ఏమంటాం మనం, స్టాడియా హెయిర్స్ అంటాం. ఇవి ఉంటే కనుక మనకు యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఏరియా దట్ ఈస్ D = KS+C ఫార్ములా యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెర్ D ఈజ్ నథింగ్ బట్ వాట్, డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ టు ద స్టాఫ్ స్టేషన్. ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ టు ద స్టాఫ్ స్టేషన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ K అండ్ C అనేది ఏంటి, మనం మల్టిప్లయింగ్ కాన్స్టెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ అప్రాక్సిమేట్ మెథడ్స్. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఫర్ యాంగులర్ మెజర్మెంట్స్. యాంగులర్ మెజర్మెంట్స్ అంటే ఏంటి, జనరల్గా ప్రిస్మాటిక్ కంపాస్ తీసుకోండి, మనకు బేరింగ్స్ వస్తాయి. ఏం టైప్ ఆఫ్ బేరింగ్స్ వస్తాయి అంటే దీంట్లో మనకు వచ్చే బేరింగ్స్ని మనం ఏమంటాం, అజిముతాల్ బేరింగ్ అంటాం, లేకుంటే హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్ అంటాం. అజిముతాల్ బేరింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హోల్ సర్కిల్ బేరింగ్ సిస్టమ్. నెక్స్ట్ సర్వేయర్స్ కంపాస్ వచ్చేసి ఇందులో రెడ్యూస్డ్ బేరింగ్ సిస్టమ్ ఆర్ క్వాడ్రంటల్ బేరింగ్ సిస్టమ్ అంటాం వీటిని. ఓకే, సో ఈ అజిముతాల్ బేరింగ్ అంటే ఏంటి, రెడ్యూస్డ్ బేరింగ్ అంటే ఏంటి, మనం కంపాస్ సర్వింగ్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. జస్ట్ ఇంకోటి, ఇది ఇప్పుడు వాడట్లేదండి, సర్వేయర్స్ కంపాస్ అవుట్డేట్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ప్రిస్మాటిక్ కంపాస్ మాత్రమే వాడుతున్నాం మనం. అయితే ఇక్కడ ప్రిస్మాటిక్ కంపాస్ కానీ సర్వేయర్స్ కంపాస్ కనుక తీసుకుంటే ఈ రెండు కూడా ఓన్లీ హారిజంటల్ యాంగిల్స్కి మెజర్ చేయడానికి మనకు పనికొస్తూ ఉంటుంది. వెరాజ్ థెడోలైట్ కనుక తీసుకుంటే హారిజంటల్ యాంగిల్స్తో పాటు మనం వర్టికల్ యాంగిల్స్ కూడా మెజర్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, అండ్ బాక్స్ ఎక్స్టెంట్ ఇది వచ్చేసి మైనర్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ ఇది వచ్చి కూడా మైనర్ ఇన్స్ట్రుమెంట్, ఇది వచ్చి కూడా మైనర్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, కొన్ని వచ్చేసి మైనర్ ఇన్స్ట్రుమెంట్ డైరెక్ట్ సైట్లో యూజ్ చేయొచ్చు, కొన్ని వచ్చేసి మైనర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్రెడీ సర్వే చేసిన ఒక మ్యాప్స్ నుంచి మనం స్లోప్ అనేది కనుక్కోవాలంటే మనం అబ్నీ లెవెల్ వంటివి యూజ్ చేస్తూ ఉంటాం. అబ్నీ లెవెల్ డైరెక్ట్ మన ఫీల్డ్లో యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని వేరే ఉంటాయండి, మనకు పెంటాగ్రాఫ్ కానీ ప్లానిమీటర్ కానీ, లైక్ దట్ యూ కెన్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ టోటల్ స్టేషన్. నేను చెప్పాను కదా, టోటల్ స్టేషన్ వచ్చేసి లీనియర్ మెజర్మెంట్స్తో పాటు మనకు యాంగులర్ మెజర్మెంట్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవ్వండి మనకు ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ యాంగులర్ అండ్ లీనియర్ మెజర్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం స్కేల్స్ అంటే ఏంటో చూద్దాం. సో స్కేల్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకు ఫీల్డ్లో చేసిన సర్వే మనం మ్యాప్లో డైరెక్ట్ అదే మెజర్మెంట్స్తో మనం చూపించలేము. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చూపించడానికైనా సరే, పెద్దగా ఉన్నదాన్ని మనం చిన్నగా చూపించడానికైనా మనం స్కేల్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రేషియో బై విచ్ ద యాక్చువల్ లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ రెడ్యూస్డ్ ఆర్ ఇంక్రీజ్డ్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్కేల్. అంటే ఏంటి, ఉన్న ఒక ఫిగర్ని, ఉన్న ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్, సపోజ్ ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని మనం మొత్తం చూపించలేం కాబట్టి మనం ఇది చేయొచ్చు. సో ఇందులో టైప్స్ ఏమున్నాయో అవి మనం నెక్స్ట్ చూద్దాం. సపోజ్ ఫస్ట్ ది ఫుల్ సైజ్ స్కేల్. యాక్చువల్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ షోన్ ఆన్ ద డ్రాయింగ్, అంటే ఆబ్జెక్ట్ ఎలా ఉందో అదే సైజ్తో కనుక మనం చూపిస్తే దాన్ని మనం ఫుల్ సైజ్ స్కేల్ అంటాం. రెడ్యూస్డ్ సైజ్ స్కేల్ అంటే ఏంటి, ఉన్నదానికంటే మనం తక్కువ చూపిస్తూ ఉంటాం. ఎందుకు, అది డ్రాయింగ్ షీట్లో మనం అకామిడేట్ చేయాలి, పట్టించాలి అంతనే. యాక్చువల్ సైజ్ ఈజ్ రెడ్యూస్డ్ టు అకామిడేట్ ఇన్ ద డ్రాయింగ్ షీట్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూస్డ్ సైజ్ స్కేల్. సో ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ చూడడానికి మనకు 1200 SFT అట్లా అన్నీ ఉంటాయి. బట్ మన డ్రాయింగ్ షీట్ చూస్తే ఓకే A3 సైజు, A2 సైజు అట్లా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం మొత్తం బిల్డింగ్ని ఒకే డ్రాయింగ్ షీట్లో చూపించలేము, ఉన్నట్టు చూపించాలంటే. అందుకే ఏం చేస్తామంటే మనం రెడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ ఎన్లార్జ్డ్ స్కేల్. యాక్చువల్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎన్లార్జ్డ్ టు షో ద డీటెయిల్స్ మోర్ క్లియర్లీ అండ్ డ్రాయింగ్. సో జనరల్గా ఇవి ఎవరంటే మెకానికల్లో ప్రొడక్షన్ డ్రాయింగ్స్ అవన్నీ ఉంటాయి కదండి. ఒక స్పేర్ పార్ట్ తీసుకోండి, స్పేర్ పార్ట్ గేర్ సిస్టమ్స్ ఉంటాయి, n నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. ఓకే, ఆ n నెంబర్ ఆఫ్ గేర్స్ అంతా కూడా నేను సేమ్ అది ఉన్న స్కేల్కి డ్రా చేస్తే అర్థం కాదు. అదే దాన్ని మనం ఏం చేస్తామంటే అక్కడే దాన్ని జూమ్ ఎక్స్టెండ్ చేసుకొని మనం డ్రా చేసుకుంటాం. సో ఎన్లార్జింగ్ స్కేల్ అంటాం. మిషన్ స్పేర్ పార్ట్స్. ఓకే,
నెక్స్ట్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే యూనిట్స్తో సంబంధం ఉండదు, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద యూనిట్స్. సో the ratio of map distance to the corresponding ground distance. సో మ్యాప్లో డిస్టెన్స్ ఏదైతే చూపించగలుగుతున్నామో గ్రౌండ్లో ఏంటి యాక్చువల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్. అది ఎలా ఉంటుందంటే సపోజ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై డిస్టెన్స్ ఆన్ మ్యాప్ బై డిస్టెన్స్ ఆన్ గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 సెంటీమీటర్ చూపిస్తున్నాను మ్యాప్లో, గ్రౌండ్లో వచ్చేసి 20 మీటర్స్ అంటున్నాను. ఓకే, దీని RF ఫ్యాక్టర్ అంటే ఏంటి, యూనిట్స్ చూపించదు కదా మనం. 1 సెంటీమీటర్ బై 20 మీటర్లు, ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 20 × 100 వేసా. సో 1/2000 ఇట్లా చూపించిన ఒకటి. ఓకేనా, సో దీన్ని మనం రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనేసి అంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ సర్వేయింగ్ ఆపరేషన్స్. జనరల్గా మనం ఒక సర్వేయింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నామంటే, ఒక ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం కొత్త సర్వేయింగ్ అంటే, అందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 3 స్టేజెస్ ఉంటాయి మెయిన్గా. ఓకే, అదేంటి అంటే ఫీల్డ్ వర్క్ చేయాలి, ఆఫీస్ వర్క్ చేయాలి, అండ్ కేర్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి టేకెన్. సో ఈ కేర్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ టేకెన్ ఎందుకంటే, జనరల్గా మనం సపోజ్ ఒక 1 వీక్ సర్వేయింగ్ కంటిన్యూగా చేసుకున్నాము, వేర్ అండ్ టేర్ యాక్షన్ అంటే ఆఫీస్ నుంచి సైట్కి ఇట్లా మొత్తం మనం ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, రోడ్ సరిగా ఉండదు. జనరల్గా మన సర్వేయింగ్ అంతా కూడా ఫారెస్ట్ ఏరియాస్లో, కచ్చా రోడ్స్లో, ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు సరిగా రోడ్స్ కూడా ఉండకపోవచ్చు. అలాంటి ప్లేసెస్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ని కొంచెం కేర్ అండ్ టేర్గా మంచి కేర్ తీసుకోవాలి. ఓకే, దాన్ని ర్యూన్ చేయకుండా కేర్ తీసుకోవాలి. జనరల్గా ఏంటంటే స్టాఫ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, మెజరింగ్ స్టాఫ్. ఎందుకంటే మనం గ్రౌండ్కి ఎప్పుడు కూడా మనం పాయింట్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి వేరియంటేర్ యాక్షన్ అవుతూ ఉంటుంది, కింద అరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక 2 mm 3 mm పోతుంది. అలాంటప్పుడు మనం అట్లాంటి వాటితోనే మనం బెంచ్ మార్క్స్ కనుక ఫిక్స్ చేస్తే మనకు తప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫీల్డ్ వర్క్లో మళ్ళీ ఏంటంటే, ఒక ఫీల్డ్ వర్క్ డైరెక్ట్ మనం స్టార్ట్ చేయం. ఫస్ట్ సర్వేయింగ్ చేయాలి అంటే ఫస్ట్ రికనైసెన్స్ సర్వే చేయాలి. రికనైసెన్స్లో ఏంటి అంటే అక్కడ ముందుగా ఫీల్డ్కి వెళ్ళడము, లేకుంటే ఆల్రెడీ ఉన్న మ్యాప్ నుంచి చూసుకోవడము. అక్కడ ఫీల్డ్కి వెళ్ళి ముందుగా మనం చేయబోయే సర్వేకి ఎక్కడెక్కడ పాయింట్లు పెట్టుకుంటే మంచిది, కంట్రోల్ పాయింట్స్, వేర్ వీఆర్ సపోజ్ టు కీప్ ఫిక్స్ ద కంట్రోల్ పాయింట్స్. నెక్స్ట్ పర్మనెంట్ స్టేషన్ లొకేషన్స్ కోసం మనం ముందుగానే ఒక ఐడియాకి రావాలి. దీనికోసం మనం రికనైసెన్స్ సర్వేయింగ్ చేసేటప్పుడు జనరల్గా కొన్ని మైనర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకెళ్తూ ఉంటాం. జనరల్గా ఎందుకు, డైరెక్షన్స్, లొకేషన్స్ ఫిక్స్ చేసుకొని అట్లా తీసుకెళ్తాం. దాని తర్వాత మనం ఫీల్డ్ అబ్జర్వేషన్స్ చేస్తూ ఉంటాం. ఫీల్డ్ అబ్జర్వేషన్స్ అంటే ఏముంటాయి, జనరల్గా ఒక లెవెలింగ్కి సంబంధించిన సర్వేయింగ్ చేస్తే ఫస్ట్ బెంచ్ మార్క్ లొకేషన్ కావాలి. మన సైడ్కి దగ్గరలో బెంచ్ మార్క్ ఉంటే పర్లేదు, లేకుంటే మనం ఎక్కడుందో బెంచ్ మార్క్ అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. బెంచ్ మార్క్ అనేది ఎవ్రీ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి ఎస్టాబ్లిషింగ్ ద స్టేషన్స్ అండ్ బెంచ్ మార్క్స్ బై యూజింగ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. సో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే జనరల్గా బెంచ్ మార్క్ ఫిక్స్ చేసేటప్పుడు హై అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫీల్డ్ రికార్డ్. సో మనం ఏదైతే అబ్జర్వేషన్స్ చేస్తున్నామో జనరల్గా అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. మనం సపోజ్ ఆటో లెవెల్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనం టెలిస్కోప్ నుంచి మెజర్మెంట్స్ తీసుకుంటాము, అవి రీడింగ్స్ రాస్తాం. దట్ ఈజ్ మాన్యువల్. ఆటోమేటికల్లీ డేటా అంటే ఇదే ఆటో లెవెల్లో మనకు అడ్వాన్స్ డిజిటల్ వచ్చినాయి, అందులో ఫీడ్ అవుతాయి. నెక్స్ట్ టోటల్ స్టేషన్ చూసామనుకోండి, టోటల్ స్టేషన్లో కంప్లీట్ మొత్తం కూడా మనకు ఫీడ్ అయిపోతూ ఉంటుంది. సో అలా రికార్డ్ చేసుకోవాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్, ప్రాక్టికల్ ఇంజనీర్స్కి చెప్తున్నాను యాజ్ ఏ సర్వేయర్, రిమార్క్స్ కాలమ్స్ అనేది కంపల్సరీ రాయాలి. రిమార్క్స్ కాలమ్స్లో మీరు ఎలా రాస్తారంటే, మీరు చేసిన ఏరియా పేరేంటి, లొకేషన్ ఏంటి, టెంపరీ బెంచ్ మార్క్ నెంబర్ 1 అనుకోండి, ఏ లొకేషన్లో ఉంది పక్క అక్కడ డీటెయిల్స్ రాయాలి. ఏంటంటే జనరల్గా ఫీల్డ్ వర్క్ చేసిన వాళ్ళు వేరే ఉంటారు, డ్రాయింగ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. ఒక డ్రాయింగ్ చేసే వ్యక్తి ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు ఏదైతే రిమార్క్స్ రాస్తాడో ఆ బేస్ని చూసుకొని అతను డ్రాయింగ్ అనేది డెవలప్ చేస్తూ ఉంటాడు. సో ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఓకే, సో
ఇంతటితో మనకి ఇంట్రడక్షన్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్గా మనం వేరే చైన్ సర్వేయింగ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. అందులో వచ్చేసి మెజర్మెంట్స్ అదేంటి చాలా ఉన్నాయి మెథడ్స్, అవి చూద్దాం మనం. ఓకే, మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోస్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.